హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన కాంతా సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డల్కర్ సల్మాన్, సముద్రకని, భాగ్యశ్రీ బోర్సే, రాణా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో పోషించిన సినిమా కాంతా. ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామా అట్లాగే క్రైమ్ మిస్టరీని కలిపి తెరకెక్కించారు. ఈ సినిమా రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ మొత్తం 1950s టైంలో చెన్నై ఫిలిం స్టూడియో నేపథ్యంలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్ రెండు ఉన్నాయి. టీకే మహాదేవన్ ఒకప్పుడు డైరెక్టర్ అయ్యా శిష్యుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు తిరుగులేని స్టార్గా ఎదుగుతాడు. ఇంకొకరు అయ్యా, పాత తరానికి చెందిన ప్రముఖ దర్శకుడు, తన మాటే శాసనం అనుకునే ఒక వ్యక్తి. వీరిద్దరు కలిసి శాంత అనే ఒక సినిమాని స్టార్ట్ చేస్తారు. కానీ సినిమా విషయంలో హీరోకి డైరెక్టర్కి మధ్య ఈగో క్లాషెస్ వస్తాయి. తాను అనుకున్నదే తీయాలని అయ్య పట్టుదల, తన ఫ్యాన్స్ కోసం మార్చాలని మహాదేవ్ పంతం. వీరిద్దరి అహంకారాల మధ్య హీరోయిన్ కుమారి నలిగిపోతుంది. మొదట్లో అయ్యకి విధేయంగా ఉన్న తర్వాత మహాదేవ్తో ప్రేమలో పడుతుంది కుమారి. కానీ ఊహించని విధంగా కుమారి హత్య జరుగుతుంది. అసలు ఆమెను ఎవరు చంపారు, ఆ హత్యకి కారణం ఏంటి అనే ఇన్వెస్టిగేషన్ ఒక ఎపిసోడ్తో ఇన్స్పెక్టర్ దేవరాజ్ రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా చూసి మనం తెలుసుకోవాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ పాయింట్ డల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇది డల్కర్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. స్టార్ హీరోగా, నటుడిగా 2 షేడ్స్లో అద్భుతంగా నటించాడు. నేషనల్ అవార్డు రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక నటీనటులు కూడా మిగతా వాళ్ళు పోటీపడి నటించారని చెప్పచ్చు. సముద్రకని, డల్కర్ ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. భాగ్యశ్రీ బోర్సే కూడా చాలా అద్భుతంగా నటించింది ఈ సినిమాలో. ఇక టెక్నికల్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా డిజైన్ చేశారు. 1915 టైంలో వాతావరణాన్ని పర్ఫెక్ట్గా చూపించారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథలోని సీరియస్నెస్ని, ఎమోషన్ని బీజిఎం చాలా బాగా ఎలివేట్ చేసింది. ఫస్ట్ హాఫ్ ఈగో క్లాషెస్, ప్రేమ కథతో తొలి ఫస్ట్ హాఫ్ మంచి ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే సినిమా మొత్తం స్లో నరేషన్గా ఉంది. ఇది చాలా పెద్ద మైనస్ పాయింట్. ఇది ఒక ప్యూర్ డ్రామా కాబట్టి కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా అనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వాళ్ళకి ఈ సినిమా అసలు నచ్చకపోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడు, హత్య వెనుక ఉన్న కారణం కొంతవరకు చాలా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ మొత్తం బాగా సాగదీసేసినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా కొన్ని చోట్ల డైలాగ్స్ అంత క్లారిటీగా లేకపోవడం కొంతవరకు మైనసే. ఇక రాణా పాత్ర ఏదైతే ఉందో ఆ డిజైనింగు అంత పవర్ఫుల్గా లేదు. పైగా అది రాణా పాత్ర ఉన్నంతసేపు సినిమా చాలా డల్గా నడిచింది. సో సెకండ్ హాఫ్ సినిమాకి చాలా ఎక్కువ మైనస్ అయిందని చెప్పచ్చు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ మొత్తం ఈ సినిమాకే పెద్ద బలం అని చెప్పాలి. లైటింగ్ కానీ, కలర్ టోన్ కానీ అన్ని పాతకాలపు సినిమాటిక్ ఫీల్ని యాజ్ యూజువల్గా తీసుకొచ్చాయి. విజువల్స్ చాలా బ్రిలియంట్గా ఉన్నాయని చెప్పాలి. ఇక ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఏదైతే ఉందో 1950s టైంలో ఉన్న స్టూడియో సెట్టింగ్లు, మేకప్ కాస్ట్యూమ్స్ అన్నీ ఆడియన్స్ని ఆ కాలంలోకి తీసుకెళ్ళిపోతాయి. చాలా రిచ్గా అనిపించింది. మ్యూజిక్ కూడా ఈ సినిమాలో అందించిన పాటలు స్టోరీని ముందుకు నడిపించేలా ఉన్నాయి. ఎడిటింగ్ అయితే ఇంకొంచెం కాస్త మూవీ లెంత్ టైంని తగ్గించి స్క్రీన్ ప్లేని బాగా షార్ప్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక ఫైనల్గా డైరెక్టర్ కొత్త దర్శకుడైన పీరియాడిక్ డ్రామాని టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా తెరకెక్కించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కాంతా అనే మూవీ ఒక కమర్షియల్ ఫార్ములా సినిమా అయితే కాదు. ఇది పూర్తిగా పీరియాడిక్ డ్రామా అట్లాగే క్రైమ్ మిస్టరీ మిక్స్ చేసి తీసిన ఒక ఫిలిం ఇది. డల్కర్ సల్మాన్ అద్భుతమైన పర్ఫార్మెన్సు, మంచి టెక్నికల్ వాల్యూస్ ఈ సినిమాకి పాజిటివ్ పాయింట్స్. సినిమాలో మంచి యాక్టింగ్, క్లాస్ ఫిలిం మేకింగ్ని ఆస్వాదించే వాళ్ళు, ఎవరైతే క్లాస్ మూవీ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్గా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఆశించే వారికి ఈ సినిమా బాగా బోర్ కొట్టించే అవకాశం ఉంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.